సో రాష్ట్రంలో చాలా రాజకీయ అంశాలు జరుగుతున్న ఈ సందర్భంలో నటుడు శివాజీ హీరోయిన్ల బట్టలపై మాట్లాడిన అంశాలు ఎటు నుండి ఎటో వెళ్ళిపోయి ఏకంగా మహిళల వస్త్రాధారణ మీద కూడా వెళ్ళిపోయింది. అంటే ఏ బట్టలు వేసుకోవాలి, ఎలా ఉండాలనే దానిపైన కూడా అనుకూలంగా వ్యతిరేకంగా కూడా మాట్లాడుతున్నా. ఆయనకు సపోర్ట్గా కూడా మహిళలు కూడా ఉంటున్నారు. మొత్తం కూడా ఇటు ఒకరి తర్వాత ఒకరు మహిళా సంఘాలు రావడం, ఆ తర్వాత రాజకీయ అంశం కూడా మారిపోయింది. రాజకీయ నాయకులు కూడా బయటకు వచ్చి మాట్లాడుతున్నారు. ఏం చెప్తారు సార్? మహిళల బట్టల పైన హక్కు ఎవరికి ఉంటుంది, ఎవరు డిసైడ్ చేయాలి, ఎవరు ఎలా ఉండాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన తన సినిమాను ప్రమోట్ చేయడానికి దాని కాంట్రవర్సీ క్రియేట్ చేసిండు. ఓకే అట్లా దండోరా సినిమా అనే దాంట్లో ఆ దండోరా ఇట్లా వచ్చేసింది. ఆ సందర్భంగా మాట్లాడింది అనేది పెద్ద చర్చ అయిపోయింది. సో దండోరా ప్రమోషన్ అయిపోయింది అక్కడ. ఓకే, ఇక రెండో విషయం ఏంటి వస్తే బట్టల విషయం. సో బట్టలు అనేటివి చాయిస్ ఆఫ్ ఇండివిజువల్స్. నేను సూట్ వేసుకుంటా, కోట్ వేసుకుంటా, ఒకరు అసలు ఇంకా వాళ్ళ ఇష్టం ప్రకారం వాళ్ళు వేసుకుంటారు. చాయిస్ ఆఫ్ ఇండివిజువల్స్ అన్నప్పుడు కాకపోతే సాంప్రదాయాలు ఉంటాయి. సాంప్రదాయాలు భారతదేశంలో ఒక సాంప్రదాయము, ఇంకో దేశంలో ఒక సాంప్రదాయం ఇట్లా ఉంటాయి. కాబట్టి సాంప్రదాయ వస్త్రాలు ధరించాలని చెప్పడం వేరు. సాంప్రదాయాలు ధరిస్తే బాగుంటుంది, స్త్రీలకు ముందతనం ఉంటుంది అని చెప్పడం వేరు. మొత్తం నీ సామాన్లన్నీ కనుపడే విధంగా ఏదో ఇట్లా మాట్లాడింది కదా. సో కాబట్టి అట్లాంటి భాష వాడడం వేరు, తప్పు కదా. ఆయన కూడా తప్పని ఒప్పుకున్నాడు ఆ విషయం. సో అట్లాంటి భాష వాడడం కరెక్ట్ కాదు. రెండవది, బట్టలు వేషధారణ అనేది ఇష్టారాజ్యంగా చేయడం వల్ల కూడా కొంత అది పిల్లలు కూడా యూత్ కూడా కొంత అంటే ఇష్టారాజ్యం డ్రెస్ల వల్ల, ముఖ్యంగా మహిళలు కానీ పురుషులైనా సరే ఎవరైనా సరే మొత్తం చింపుకునే బట్టలు, అర్థంగా కనపడే బట్టలు, వాటి వల్ల పెద్దగా అంటే స్టైల్ అనుకుంటారు కావచ్చు, కానీ వాళ్ళ ఇండివిజువల్స్గా అదొక వాళ్ళ ప్యాషన్ అనుకుంటారు కావచ్చు. కానీ ఆ ప్యాషన్ కాస్త ఏమవుతుంది అంటే పొల్యూషన్ అవుతుంది. అది మొత్తం సమాజాన్ని కలుషితం చేస్తుంది శృతిమిస్తే. సో ఆ రకంగా శృతిమించడం వల్ల కూడా కొన్ని రేప్స్ అటెంప్ట్ జరుగుతున్నాయి అనేది, తర్వాత వీడియోలు చూడడం వల్ల, బట్టలు చూడడం వల్ల, చేయడం వల్ల ఇంపాక్ట్ పడుతుంది అనేది అభిప్రాయం, కొంత అభిప్రాయంగా ఉన్నాయి. కాబట్టి అట్లాంటి మాటలు నేను మాట్లాడాను, పేరెంట్స్ మాట్లాడని చెప్పి మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ కూడా ఇచ్చి ఉండు ఎవరు, మన శివాజీ. సో కాబట్టి పేరెంట్స్ దృష్టితో మాట్లాడినప్పుడు ఖచ్చితంగా పిల్లల బట్టలు మంచిగా ఉండాలని పేరెంట్స్ కోరుకుంటారు. అట్లాగే సమాజంలో కూడా సమాజ హితం కోరుకునే వాళ్ళు కూడా మంచి బట్టలు వేసుకుంటే బాగుంటుందని కోరుకుంటారు. బట్ ఇండివిజువల్గా కొంతమంది చాయిస్ ఆఫ్ వాళ్ళ చాయిస్ కాబట్టి, వాళ్ళ బాడీ వాళ్ళ చాయిస్ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ఇష్ట ప్రకారంగా వాళ్ళు బట్టలు వేసుకుంటారు. బంగ్లాదేశ్లో ఏం జరుగుతుంది సార్? మొత్తం బంగ్లాదేశ్లో ఒక రకంగా అక్కడ జంజీ టీం కూడా మొత్తం కూడా నిరసనలు జరుగుతున్నాయి. హిందువులే టార్గెట్గా అక్కడ జరుగుతున్న హింస జరుగుతుందని కూడా ప్రచారం జరుగుతుంది. నిజంగా బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు భారత్పై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది? తప్పకుండా చూపిస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలు, ఇప్పుడు మొన్న నేపాల్లో జరిగింది, ఇవాళ బంగ్లాదేశ్లో జరుగుతుంది. వాళ్ళు ఏంటంటే వాడు భారత్లో ఎప్పుడైతే వాళ్ళు మెజారిటీ వాదాన్ని తీసుకొచ్చిండ్రో తప్పకుండా ఆ ఇంపాక్ట్ మైనార్టీల మీద పడుతుంది. బంగ్లాదేశ్లో ఉన్న మైనార్టీల మీద పట్టినప్పుడు నీకు ఖచ్చితంగా దానికి రివెంజ్ ఉంటుంది. అట్లాగే ఇప్పుడు నేపాల్లో కూడా ఎందుకు జరిగింది, బ్రాహ్మణిజం బాగా విపరీతంగా నేపాల్లో అమలవుతుంది. అగ్రవర్ణాల ఆధిపత్యం, ప్రధానంగా బ్రాహ్మణ ఆధిపత్యం. సో కాబట్టి దాన్ని భరించలేని బహుజనులు అక్కడ భరించలేక తిరుగుబాటు చేసిండ్రు. సో కాబట్టి ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఎక్కడైనా వస్తుంది. ఎప్పుడు వస్తుంది? నేను అణిచివేసినప్పుడు వస్తుంది. సో కాబట్టి ఇలా మెజారిటీ వాదం పేరు మీద, మతత్వం పేరు మీద, నీ మతం పేరు మీద ఇవాళ ఇతర మతాలను అణిచివేస్తానంటే వాళ్ళ నుండి తిరుగుబాటు వస్తుంది. బంగ్లాదేశ్లో జరుగుతున్న పరిణామాలు అది, గతంలో నేపాల్లో జరిగిన పరిణామాలు అది, రేపు భారతదేశంలో అంతర్గతంగా జరుగుతున్న పరిణామాలు కూడా దారితీస్తుంది. కాబట్టి ఎప్పుడైనా సరే మెజారిటీ మైనారిటీ వాదాన్ని తీసుకురావడం అనేది కరెక్ట్ కాదు. బీజేపీ మెజారిటీ పేరు మీద ఓట్లు సంపాదించవచ్చు కాక, కానీ హింసకు దారి తీయద్దు. అది నీ ఓట్ల రాజకీయాల కోసం నువ్వు మతాన్ని వాడుకోవడం వేరు. వాడుకోవద్దని చట్టం చెప్తుంది. ఏది సేమ్ పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ చెప్తుంది, నువ్వు మతాన్ని వాడద్దు, కులాన్ని వాడద్దు, ప్రాంతాన్ని వాడద్దు, భాషను వాడద్దు. బట్ అవన్నీ వాడుకో ఓట్లను సంపాదిస్తారు. సో ఈ క్రమంలో ఎప్పుడైతే మెజారిటీ వాదంతో ప్రపంచంలోనే మత హింసలో నెంబర్ 1 దేశంగా మారిపోయింది భారతదేశం కూడా. ఆర్థిక అసమానతలో నెంబర్ 1 దేశంగా మారిపోయింది. మరి నువ్వే ఇంత అంటే ఆకలి సూచికలో 123వ స్థానంలో ఉన్నావు. మరి ఇట్లాంటి దేశం మొత్తం అభివృద్ధి దేశంగా ఎట్లా మారినట్టు కాదు కదా. సో ఈ క్రమంలో బంగ్లాదేశ్ లాంటి దేశంలో నువ్వు బంగ్లాదేశ్ని కానీ
లేకపోతే ఇప్పుడు ఈ దేశంలో జరుగుతున్న మైనార్టీల మీద జరుగుతున్న విషయం అంటే పాకిస్తాన్లో ఇంపాక్ట్ పడుతుంది, ఇటు బంగ్లాదేశ్లో ఇంపాక్ట్ పడుతుంది, ఇక్కడ బుద్ధిస్టుల మీద జరుగుతుంది, ఇక్కడ నేపాల్లో పడుతుంది, అటు బర్మాలో పడుతుంది, ఇటు భూటాన్లో పడుతుంది. ఖచ్చితంగా ఇవి జరుగుతాయి. కాబట్టి అన్ని మతాలను సమానంగా చూసినప్పుడు ఏ మతం ఇంకో మతాన్ని తిట్టదు, ఇంకో మతం మీద దాడి చేయదు. ఇదంతా దీనికి అందరికీ ప్రధాన కారణం ఏంటంటే బీజేపీ అనుసరిస్తున్న విధానాలు. సో అది ఈ హైందవ మతతత్వ ఎజెండాని అమలు చేస్తూ మైనార్టీల మీద హింసకు పాల్పడితే రేపు చుట్టుపక్కల ఉన్న దేశాలన్న మైనార్టీలన్నీ కూడా మనకు తిరుగుబాటు చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎప్పుడైనా సరే ఒక దేశం ఆశ్రిత దేశంగా ఉన్న దేశం ఎప్పుడు కూడా ఇప్పుడు పిల్లిని మనం వంటగా గదిలో వేసి చేస్తే తిరుగుబాటు చేస్తే ఏమవుతుంది, పిల్లి పులి అవుతుంది. అట్లనే అక్కడ బంగ్లాదేశ్ పరిణామాలు కానీ నేపాల్ పరిణామాలు కానీ రేపు భారతదేశానికి తీవ్ర విఘాతాన్ని కలిగిస్తాయి. కాబట్టి ఇప్పటికైనా ఆ విధానాన్ని రద్దు చేసుకొని పక్క దేశాలు చుట్టూ దేశాలతోని శత్రుత్వం కాకుండా మంచి కోఆపరేటివ్గా ఉండి ఆ మైనార్టీ మతాలతో కూడా వాటి సఖ్యంగా ఉంటే ఖచ్చితంగా భారతదేశం కూడా మంచిగా ఉంటుంది, మనకు కూడా ప్రొటెక్షన్ ఉంటుంది. వెనిజులాలో ఏం జరుగుతుంది సార్? మొత్తం డ్రగ్స్ మా దేశానికి సరఫరా చేస్తుంది, అందుకోసం అని చెప్పి ఒక రీజన్ చెప్పి ట్రంప్ ఏకంగా వెనిజులా అధ్యక్షుడిని అదుపులోకి తీసుకున్నారు. మొత్తం ఇకపై వెనిజులా దేశం మా కంట్రోల్లో ఉంటుందని కూడా ఆయన ప్రకటనలు కూడా చేస్తున్నారు. నిజంగా ఎప్పటి నుండో ట్రంప్ ఎప్పటి నుండో వెనిజులా మీద కనబడ్డది ఆయనకు. ఎందుకంటే వెనిజులా దేశంలో ఫస్ట్ ఐడియాలజికల్గా వాళ్ళు మస్ట్ కమ్యూనిస్ట్ ఐడియాలజీలో, ఏ దేశమైనా కమ్యూనిస్ట్ ఐడియాలజీలో ఉంటే వాళ్ళకి వ్యతిరేకమే. ఓకే. సో కాబట్టి మీరు వియత్నాం తీసుకోండి, అదే జరిగింది. పక్కకు ఏదైతే లెఫ్ట్ దేశాలు ఉన్నాయో ఆ లెఫ్ట్ దేశాలు అన్నిటి మీద అమెరికా పెత్తనం చేసింది. లెఫ్ట్ దేశాలే కాకుండా ఈవెన్ అరబ్ దేశాలలో కూడా తన మాట వినని ఏ దేశానైనా సరే ఏదో ఒక నెపంతో అది మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతుంది అంటాడు, లేకపోతే అణ్వాయుధాలు ఉన్నాయంటాడు, లేకపోతే ఇక్కడ వెనిజులాలో డ్రగ్స్ సప్లై చేస్తుంది అంటున్నాడు. సో ఈ రకంగా ఏదో ఒక నెపం పెట్టి వాళ్ళ మీద ఆధిపత్యం చేసేసి ఆ దేశంలో సంపద మీద, ఆ దేశంలో గ్యాస్ మీద, పెట్రోల్ మీద, ఆ దేశంలో ఇవాళ ఇక్కడ నాకు ఏంది భారతరత్న మన నోబెల్ బహుమతి శాంతి బహుమతికి అడ్డం పడ్డాడని మోడీ మీద భారతదేశం మీద సుంకాలు విధించడము, యుద్ధం చేయలేక. సో ఈ రకంగా అమెరికా ఇప్పటికి కూడా ప్రపంచ పోలీసుగా వ్యవహరిస్తున్నది. ఇప్పుడు నీకేం అధికారం ఉందని నువ్వు కిడ్నాప్ చేస్తావని నీకేం పవర్ ఉంటుంది? ఇంకో దేశాధ్యక్షుని ఎట్లా కిడ్నాప్ చేస్తావు? లేదంటే ఇంకో దేశాధ్యక్షుని తీసుకుపోయి రాత్రి బాంబులు వేసి చంపుడు ఎక్కడిది? నీకు ఎవడిచ్చిన అధికారం? వాడు ఏమైనా నేరం చేస్తే అంతర్జాతీయ కోర్టు ఉంది, అంతర్జాతీయ న్యాయస్థానాలు ఉన్నాయి. అంతర్జాతీయ న్యాయస్థానం ఫిర్యాదు చేయి, వెళ్ళి వీడు తప్పు చేసిండు, ఈ మానవ హక్కుల ఉల్లంఘన చేసిండు, వీడికి ఇంతమంది చంపిండని ఒక ఫిర్యాదు చేయి. నువ్వెవడు వాడిని చంపడానికి? సో కాబట్టి ఇలా అమెరికా అనేది ఒక ప్రపంచ పోలీస్గా వ్యవహరిస్తూ మొత్తం ప్రపంచ నేరస్తునిగా కూడా ఉంది ప్రపంచంలో. కాబట్టి ఇట్లాంటి దుర్మార్గం ఎంతో కాలం కొనసాగదు. ఖచ్చితంగా చిన్న దేశాలన్నీ ఒకటైతే, బాధిత దేశాలన్నీ ఒకటైతే అప్పుడు అమెరికా ఉండదు. ఈ అమెరికా ముఖ చిత్రం మారిపోతుంది. ఆ పరిస్థితి భవిష్యత్తులో వచ్చే అవకాశం వచ్చేస్తుంది, గ్యారంటీగా వస్తుంది. ఎందుకు రాకూడదు? ఎందుకు రావాలనుకుంటున్నాం మనం? ఖచ్చితంగా వస్తుంది. మీకు అక్కడ ఎప్పుడో వాటి మీద దాడులు జరిగినాయి చూడండి. ఎప్పుడు అమెరికా మీద దాడులు, ముస్లిమ్స్ చేశారు కదా దాడులు, వాళ్ళ మొత్తం బిజినెస్ దెబ్బతింది. కొంతకాలం మొత్తం ఇన్ఫ్లేషన్ వచ్చేసింది అమెరికా దేశం అంతా కూడా. వాళ్ళ బిజినెస్ అంతా దెబ్బతీసాం. ట్విన్ టవర్స్ను కూల్చిపడేసింది కదా అప్పుడు. దాన్ని ఏమంటారు కదా, పెంటగాన్ మీదనే చేసింది. పెంటగాన్ మీద చేశారు, ట్విన్ టవర్స్ మీద చేశారు. కాబట్టి ఇవాళ బిజినెస్ అనేది అంటే నువ్వు ఏ దేశంలో అయినా ఆధిపత్యం చేసి వాళ్ళని చంపుతా అంటే ఖచ్చితంగా అక్కడికి వెళ్ళి ఉగ్రవాదం మొదలవుతుంది, తిరుగుబాటు మొదలవుతుంది. ఆ తిరుగుబాటు కాస్త రేపు అమెరికా అంతర్గతంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ఇప్పటికే అమెరికాకు చాలా శిథిల దేశాలు ఉన్నాయి. సో కాబట్టి అన్ని నల్ల దేశాలు కానీ అరబ్ దేశాలు కానీ రేపు అన్నీ ఒక్కటే తిరుగుబాటు చేస్తే అమెరికా తట్టుకోలేదు. ఈవెన్ చైనా ఒక్కటి కరెక్ట్గా తిరుగుబాటు చేస్తే తట్టుకోలేదు అమెరికా. ఎందుకంటే చైనా ఇప్పుడు ఒక కమ్యూనిస్ట్ కంట్రీ, సరే పూర్తి కమ్యూనిస్ట్ కాకపోయినా కూడా ఒక కమ్యూనిస్ట్ కంట్రీగా ఉంది. ఇవాళ ఖచ్చితంగా చైనా కనుక గట్టిగా నిలబడి కొట్లాడితే అమెరికా తట్టుకోలేదు. మొత్తం ప్రొడక్షన్ అంతా ఇక్కడే ఉంది, ఉత్పత్తి అంతా ఆపేసింది అనుకో అమెరికా. ఇక్కడ చైనా ఉత్పత్తులు ఆపేసి సప్లై చేయడం ఆపేస్తే అమెరికా క్లోజ్ తెల్లారే. బట్టలు కూడా దొరికాయి, కనీసం వేసుకునే బట్టలు కూడా ఉన్నాయి. అంత డిపెండ్ అయిపోయింది మొత్తం. వస్త్ర మార్కెట్ అంతా కూడా నీకు అమెరికాలకు చైనా నుండే పోతుంది. మొత్తం చాలా వరకు ఉత్పత్తులన్నీ అక్కడికి పోతున్నాయి. మరి అటువంటిప్పుడు నువ్వు చైనా మార్కెట్ బంద్ చేసింది అనుకో, అప్పుడు ఏమైతే పరిస్థితి?
సో కాబట్టి అమెరికా ఇప్పటికి కూడా బీ కాషియస్గా ఉండాలి. రేపు ఏ దేశంతోనైనా సహకారం తీసుకునే విధంగా ఇచ్చుకునే విధంగా ఉంటే తప్ప ఇట్లా శత్రుత్వం చేసి ఇంకా ఆధిపత్యం చేస్తా అంటే గతంలో ట్రంప్ రాకముందు కూడా ఈ రకంగానే మొత్తం ప్రపంచం అంతా సైన్యాన్ని పంపించేసి ఆర్థికంగా తీవ్ర నష్టపోయింది అమెరికా. ఇప్పటికీ అమెరికాలో చాలా పేదరికం ఉంది. ఓకే, ఇప్పటికీ అమెరికాలో నిరుద్యోగం పెరుగుతుంది బాగా. అమెరికాలో ఇప్పుడు ఉద్యోగాలు కూడా తగ్గిపోయినాయి, ఒకప్పుడు అంతా లేవు. సో కాబట్టి బలవంతంగా ట్రంప్ పంపించేస్తున్నాయి వేరే వాళ్ళని, వేరే దేశ పౌరులను. సో ఇంకా దుర్మార్గమైన పరిస్థితి వస్తుంది అమెరికాకు. ఆ రకంగా కాకుండా అమెరికంగా ఎవరైనా తప్పు చేస్తే ఒకవేళ నిజంగానే కూర్చున్నట్టు మాట్లాడు, లేదంటే అంతర్జాతీయ న్యాయస్థానానికి అప్పగించి నేరస్తుంది కాదు నువ్వే కూడా శిక్షించడానికి అనేది నా అభిప్రాయం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఇది ముఖ్యంగా ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ గారితో ప్రత్యేకమైన ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం. అలాగే ఇలాంటి ఇంటర్వ్యూస్ కానీ ఇలాంటి కంటెంట్ కానీ మీకు నచ్చినట్టయితే దిశ టీవీని సబ్స్క్రైబ్ చేయండి. మా వీడియోలకు మీ విలువైన కామెంట్స్ ఇచ్చి ప్రోత్సహించే ప్రయత్నం చేయండి. చూస్తూనే ఉండండి దిశ టీవీ.